టిక్ 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 వినబడుతుందా? ఆ శబ్దం కేవలం గోడమీద వేలాడుతున్న పాత గడియారం ముల్లుల శబ్దం మాత్రమే కాదు. అది నీ గుండె చప్పుడు. అంతకంటే ముఖ్యంగా అది నీ జీవితకాలం కరిగిపోతున్న శబ్దం. నా ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనం ఒక నిజాన్ని మాట్లాడుకుందాం. చాలామంది భయపడే నిజం, కానీ మనల్ని గెలిపించే నిజం. మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ఏదైనా కొత్త పని మొదలుపెట్టాలన్నా, చదువుకోవాలన్నా, లేదా వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా మన మనస్సు మనకొక మాయమాట చెబుతుంది. పర్వాలేదులే, ఈరోజు అలసిపోయాం కదా, రేపు చేద్దాం, రేపు పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేచి ప్రపంచాన్ని జయించేద్దాం అని. కానీ ఆ రేపు అనేది ఒక ఎండమావి లాంటిది మిత్రమా. నువ్వు ఎంత దగ్గరకు వెళ్తే అది అంత దూరంగా వెళ్ళిపోతుంది. నిజానికి రేపు అనేది లేదు, ఉన్నదల్లా ఈరోజే, ఈ క్షణమే. నువ్వు ఎప్పుడైనా గమనించావా? మన తాతలు తండ్రులు ఎప్పుడూ చెప్పేవారు, కాలం ఎవరికోసమో ఆగదు అని. అది ఎంత పెద్ద సత్యమో నీకు తెలుసా? ప్రతిరోజు ఈ భూమి మీద సుమారు 1,50,000 మందికి పైగా మనుషులు చనిపోతున్నారు. వారందరూ నిన్న రాత్రి పడుకునేటప్పుడు రేపు నేను ఈ పని చెయ్యాలి, నా కుటుంబంతో గడపాలి అని అనుకునే ఉంటారు. కాని వారికి ఆ రేపు రాలేదు. మరి నీకు ఆ రేపు వస్తుందని గ్యారంటీ ఎక్కడిది? ఆ హామీ పత్రం నీకు ఎవరు రాసిచ్చారు? నీ చేతిలో ఉన్న ఈ సమయం, ఈ రోజు, ఒక అద్భుతమైన వరం. దీనిని నువ్వు ఎలా వాడుకుంటున్నావు? ఈ భూమి మీద నువ్వు ఉన్నందుకు నీకంటూ ఒక గుర్తింపును, ఒక ముద్రను వేయబోతున్నావా? లేక అలాగే కాలాన్ని వృధా చేస్తూ మరుగున పడిపోతావా? ఒక్కసారి ఆలోచించు. రేపు అనేది ఒక వాగ్దానం మాత్రమే, అది ఖచ్చితం కాదు. ఈ రోజే నీకు మిగిలి ఉన్న ఏకైక ఆస్తి. అందుకే అంటారు, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఈ రోజు నీ కళ్ల ముందు ఏముందో దానిని ప్రేమించు, దానిని అనుభవించు. కొంతమందికి జీవితం పాఠాలు నేర్పించే విధానం వేరుగా ఉంటుంది. వారు దెబ్బతింటే గాని నిజం తెలుసుకోలేరు. కష్టాల మంటల్లో కాలితే గాని వారి బుర్ర వెలగదు. అప్పుల బాధలు చుట్టుముట్టినప్పుడు, ఆరోగ్యం పాడై మంచాన పడ్డప్పుడు, లేదా ప్రేమించిన వారు దూరమైనప్పుడు, అప్పుడు వస్తుంది ఆ మేలుకొలుపు, వేకప్ కాల్. నీ ఇంట్లో ఫోన్ రింగ్ అవుతోందనుకో, అది మామూలు ఫోన్ కాల్ కాదు. అది నీ విధి చేస్తున్న హెచ్చరిక. నీ సంబంధాలు సరిగ్గా లేవని, నీ కుటుంబానికి నువ్వు దూరమవుతున్నావని అదొక హెచ్చరిక. నీ బ్యాంకు ఖాతాలో చిల్లిగవ్వలేదని, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నావని అదొక హెచ్చరిక. నీ ఆరోగ్యం క్షీణిస్తోందని, నీ శరీరం నీ మాట వినడం మానేస్తోందని అదొక హెచ్చరిక. ఇప్పుడు నీ ముందు రెండే దారులున్నాయి. ఆ ఫోన్ ఎత్తి, అవును, నేను మారాలి, ఇక చాలు, నా జీవితాన్ని నేను మార్చుకుంటాను అని గట్టిగా నిర్ణయించుకుంటావా? లేదా వినిపించుకున్నట్లు నటిస్తూ అలాగే నిద్రపోతావా? ఒక్కసారి ఊహించుకో. నువ్వు ఒక కిక్కిరిసిన ఆర్టీసీ బస్సులో లేదా జనరల్ కంపార్ట్మెంట్ రైలులో తలుపు దగ్గర నిలబడి ప్రయాణిస్తున్నావు. కాళ్లు నెప్పులు పుడుతున్నాయి, చెమటలు కారుతున్నాయి. అప్పుడు నీకు అనిపించదా, నా జీవితం ఇలాగే ఉండాలా? నేను ఎప్పటికీ ఇలాగే సర్దుకుపోవాలా? నాకు విమానంలో ప్రయాణించే అర్హత లేదా? నా కుటుంబానికి ఒక మంచి కారులో తిరిగే సౌకర్యం నేను ఇవ్వలేనా? ఆ ఆలోచన రావాలి మిత్రమా. నీ స్థాయిని పెంచుకోవాలి. ఇక చాలు, మధ్యతరగతి కష్టాలు, రాజీపడే బతుకులు ఇక నాకు వద్దు, నేను మారాలి అని నీ అంతరాత్మ ఘోషించాలి. నువ్వు ఇప్పటికే గెలిచావు. మనిషిగా పుట్టడమే ఒక గెలుపు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఆ గెలుపును అనుభవించడమే. కాని సమస్య ఎక్కడ వస్తుందంటే, మనం ఆలోచిస్తూనే కాలం గడిపేస్తాం. ఏం చెయ్యాలి, ఎటు వెళ్ళాలి అని ఆలోచిస్తూ కూర్చుంటే బండి కదలదు. కారు ఎక్కి స్టీరింగ్ పట్టుకో, ఇంజన్ స్టార్ట్ చెయ్యి, ముందుకు పోని, దారి అదే కనిపిస్తుంది. గుర్తుపెట్టుకో, పరుగు పందెంలో అందరికంటే వేగంగా పరిగెత్తేవాడు గెలవకపోవచ్చు, కాని అందరికంటే ముందు పరుగు మొదలుపెట్టేవాడికి గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. రేపు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో ఆ వ్యక్తిగా ఈ రోజే మారాలి. అద్దంలో చూసుకున్నప్పుడు నీకు ఎవరు కనిపించాలి? ఒక ఓడిపోయినవాడా, లేక కష్టాలను ఎదిరించి నిలబడిన వీరుడా? తర్వాత చూద్దాంలే, వయసు వచ్చాక చూద్దాంలే అనుకుంటే ఆ తరువాత ఎప్పటికీ రాదు. అద్దంలో చూసుకుంటే కనిపించే ముడతలు పడిన ముఖమే ఆ తరువాత అవుతుంది. నాకు గుర్తుంది, ఒక యువకుడుండేవాడు. అతనికి జీవితంలో ఏం సాధించాలో తెలియదు. కాని ఒకరోజు అతనికి అనిపించింది, నేను ఇలా బతకకూడదు, నాకంటూ ఒక లక్ష్యం ఉండాలి, నా కుటుంబం గర్వపడేలా నేను ఎదగాలి అని. ఆ క్షణం నుండి అతనికి రేపు అనేది లేకుండా పోయింది. కేవలం ఈ రోజే మిగిలింది. అతను 18 గంటలు కష్టపడేవాడు. నిద్రను త్యాగం చేశాడు. ఆకలిని లెక్క చేయలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, రేపు అనేది గ్యారంటీ లేదు, ఈ రోజే ఆఖరి అవకాశమని. ఎవరైనా వచ్చి మాకు సమయం లేదు, టైం దొరకట్లేదు అని అంటే అతనికి నవ్వు వచ్చేది. ఎందుకంటే సమయం అందరికీ సమానమే. 24 గంటలు నీకు ఉన్నాయి, ఆ విజేతకు ఉన్నాయి. తేడా అల్లా ఒకటే.
నువ్వు ఆ సమయాన్ని వృధా చేస్తున్నావు, అతను ఆ సమయాన్ని పిండుకుంటున్నాడు. మనం చిన్న చిన్న వాగ్దానాలు చేసుకుంటాం. రేపు పొద్దున్నే 5 గంటలకు అలారం మోగగానే లేస్తాను అని. కాని అలారం మోగగానే ఆ బద్ధకం అనే దయ్యం మన నెత్తిమీద కూర్చుని మరో 5 నిమిషాలు స్నూజ్ బటన్ నొక్కు అని చెబుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆ స్నూజ్ బటన్ నొక్కకుండా దుప్పటి విసిరికొట్టి లేస్తావో అది నీ మొదటి విజయం. ఆ రోజుకు నువ్వు వేసిన మొదటి అడుగు అది. నెలలు చకచకా గడిచిపోతాయి, కాని రోజులు మాత్రం యుగాల్లా అనిపిస్తాయి. ఈ క్షణం, ఈ ఒక్క క్షణం మాత్రమే నీ చేతిలో ఉంది. దీనిని జారవిడుచుకోవద్దు. మీలో చాలామందికి ఒక అనుమానం రావచ్చు, సార్, నాకంత తెలివితేటలు లేవు, మా వెనుక ఆస్తులు లేవు, మరి నేను ఎలా గెలవాలి? నిజమే, అందరూ బంగారు స్పూన్తో పుట్టరు. కాని ఒక రహస్యం చెప్పనా? నైపుణ్యం, టాలెంట్ కంటే ఆకలి, హంగర్ ముఖ్యం. గెలవాలనే కసి ముఖ్యం. ఉదాహరణకు, ఒక అబ్బాయికి సహజంగానే లెక్కలు బాగా వస్తాయనుకుందాం. వాడు గంట చదివితే 90 మార్కులు వస్తాయి. కాని నీకు రావు. నువ్వు అదే మార్కులు తెచ్చుకోవాలంటే 4 గంటలు చదవాలి. అయితే ఏంటి? ఆ 4 గంటలు నువ్వు కూర్చోగలవా లేదా అనేదే ప్రశ్న. దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు, కాని కష్టపడే గుణాన్నే, హార్డ్ వర్క్, అందరికీ ఇచ్చాడు. నువ్వు ఒక పనిని ప్రేమించి దానిమీద నీ ప్రాణం పెడితే దానికి వచ్చే ఫలితం ఆలస్యం కావచ్చు, నువ్వు ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు, కాని గెలుపు మాత్రం తథ్యం. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. నేను సిద్ధంగా ఉన్నానా? నా జీవితంలో కొత్త అధ్యాయం రాయడానికి, నా కష్టాలకు ముగింపు పలకడానికి, ఒక చరిత్ర సృష్టించడానికి నేను సిద్ధంగా ఉన్నానా? రేపు లేదు మిత్రమా, రేపు లేదు. నీకు కావాల్సింది నువ్వు దక్కించుకోవాలంటే నువ్వు వేటగాడిలా మారాలి. అడవిలో సింహం వేటాడటానికి వెళ్ళినప్పుడు రేపు తిందాంలే అని జింకను వదిలేస్తుందా? లేదు కదా. దానికి ఆకలి వేస్తే వేటాడుతుంది. అంతే. నువ్వు పేదరికంలో ఉన్నావా? అయితే ఆ పేదరికమే నీ మోటివేషన్ కావాలి. నా జేబు ఖాళీగా ఉంది, నా బతుకుబండలు అయింది, నా వల్ల కాదు అని ఏడవడం మానే. నీకు కావాల్సింది సాధించుకోవాలంటే నువ్వు దానికోసం చావడానికైనా సిద్ధపడాలి. నీకు ఎంత బలంగా కావాలి? గాలి లేకపోతే ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటాం చూసారా? అంతలా విజయం కావాలని కోరుకోవాలి. నిద్ర వద్దు, తిండి వద్దు, స్నేహితులు వద్దు, పార్టీలు వద్దు. కేవలం గెలుపు, 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 అంతే. చాలామంది, సార్, ఆ స్థాయికి ఎలా వెళ్ళాలి అని అడుగుతుంటారు. కాని వాళ్ల కళ్లలో ఆ నిజాయితీ ఉండదు. వాళ్లకు విజయం కావాలి, కాని దానికోసం పడే కష్టం వద్దు. నిద్రపోవడం ఇష్టం, కలలు కనడం ఇష్టం, కాని తెల్లవారుజామున లేచి చదవడం కష్టం. నేను మీకు ఒకటే చెబుతున్నాను, మీరు సగటు మనిషిలా, యావరేజ్, మిగిలిపోవద్దు. అది చాలా ప్రమాదకరం. ఒకరోజు వస్తుంది, ఆ రోజు నీ స్నేహితులు, నీకంటే తక్కువ తెలివితేటలున్నవాళ్లు నీ కళ్ల ముందే కార్లలో తిరుగుతుంటారు, పెద్ద పెద్ద బంగళాల్లో ఉంటారు. అప్పుడు నీకు అనిపిస్తుంది, అరే, వీడికి నా అంత సీన్ లేదే, వీడు ఎలా ఎదిగిపోయాడు? ఆ రోజు నీకు వచ్చే బాధ, ఆ అసూయ, అది నరకం. ఆ పరిస్థితి రాకూడదంటే ఈ రోజే మేల్కో. నాకు టాలెంట్ లేదు అని చెప్పకు. టాలెంట్ లేకపోతే ఏంటి, కసి ఉందిగా. నాకు ఎవరూ సాయం చేసేవారు లేరు అని చెప్పకు. నీకు 2 చేతులు ఉన్నాయిగా. నీకు ఏదైనా కావాలని బలంగా కోరుకుంటే ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఆపలేదు. ఆఖరికి నీ మనస్సు కూడా నిన్ను ఆపకూడదు. కొన్నిసార్లు మన మనస్సే మనకు శత్రువవుతుంది. నీ వల్ల కాదురా, నువ్వు చేయలేవురా అని భయపెడుతుంది. అప్పుడు నువ్వు నీ మనస్సుతో యుద్ధం చేయాలి. లేదు, నేను చేసి చూపిస్తాను, నా సత్తా ఏంటో ఈ ప్రపంచానికి ఆఖరికి నాకు నేనే నిరూపించుకుంటాను అని గర్జించాలి. మన పురాణాల్లో, చరిత్రల్లో గొప్ప గొప్ప వీరులు పడిపోయిన సందర్భాలున్నాయి. కానీ వారు పడిపోయినప్పుడు ఎవరూ గుర్తుపెట్టుకోలేదు. వారు తిరిగి లేచి నిలబడినప్పుడే చరిత్ర సృష్టించారు. అర్జునుడు విషాదంలో కూరుకుపోయినప్పుడు కాదు, గాంధీవం చేతబట్టి యుద్ధం చేసినప్పుడే విజేత అయ్యాడు. నువ్వు కూడా అంతే. ఎన్నిసార్లు కింద పడ్డావన్నది ముఖ్యం కాదు, ఎన్నిసార్లు దుమ్ము దులుపుకుని పైకి లేచావన్నదే ముఖ్యం. ప్లాన్ బి పెట్టుకోకు. ఇది కాకపోతే ఇంకోటిలే అనే ఆలోచన వద్దు. ఎప్పుడైతే వెనక్కి వెళ్లే దారి ఉంటుందో అప్పుడు నువ్వు ముందుకు వెళ్లడానికి భయపడతావు. ఇదే నా జీవితం, ఇది సాధించాలి, లేకపోతే చావాలి. డూ ఆర్ డై అనే తెగింపు ఉంటేనే అద్భుతాలు జరుగుతాయి. నీకు నిద్ర వస్తోందా? కళ్ళు మండుతున్నాయా? ఒళ్ళు నొప్పులు పుడుతోందా? పక్కన పెట్టు. నీ లక్ష్యం ముందు. ఇవన్నీ చాలా చిన్నవి. నువ్వు పడుకుంటే నీ శత్రువు, నీ పోటీదారుడు మేల్కొని ఉంటాడు. వాడు చదువుతుంటాడు, వాడు పనిచేస్తుంటాడు, వాడు నీకంటే ఒక అడుగు ముందుకు వేస్తుంటాడు. అది గుర్తుపెట్టుకో. ట్రెడ్మిల్ మీద పరిగెడుతున్నప్పుడు పక్కవాడు ఆపేసి దిగిపోవచ్చు, కాని నేను దిగను. నేను చనిపోయినా సరే వాడికంటే ఎక్కువసేపు పరిగెత్తాలి. ఆ మొండితనం ఉండాలి. నీ డ్రీమ్ కోసం నువ్వు పూర్తిగా అంకితమైపోవాలి. ఎంతలా అంటే నీ రక్తం, నీ చెమట, నీ కన్నీళ్లు అన్నీ ఆ లక్ష్యం కోసమే ధారపోయాలి. నీకు ఎదురు దెబ్బలు తగులుతాయా? తగులుతాయి. జనాలు నిన్ను విమర్శిస్తారా?
విమర్శిస్తారు. నీ మొహానికి అది సాధ్యమా అని ఎగతాళి చేస్తారు. వాళ్ల మాటలు విని నువ్వు ఆగిపోతే వాళ్లు గెలిచినట్లే, నువ్వు ఓడినట్లే. సినిమా వాళ్లు తిరస్కరించినంత మాత్రాన ఒక గొప్ప నటుడు ఇంటికి వెళ్ళిపోతాడా? లేదు. తలుపులు మూసేస్తే కిటికీలు పగలగొట్టుకుని లోపలికి వస్తాడు. అదీ ధైర్యమంటే. నువ్వు ఎప్పుడైతే ఇక చాలు, ఈ సామాన్యమైన బతుకు నాకు వద్దు, నేను అందరిలా ఉండదలుచుకోలేదు, నేను ప్రత్యేకంగా ఉండాలి, బస్సులో కాదు, విమానంలో తిరగాలి, అద్దె ఇంట్లో కాదు, సొంత సామ్రాజ్యంలో బతకాలి అని నిర్ణయించుకుంటావో అప్పుడే నీ అసలైన ప్రయాణం మొదలవుతుంది. ఇది ఆటలాడే సమయం, షో టైం. చీకటిలో నుంచి వెలుగులోకి రావాల్సిన సమయం. నీ సింహాసనాన్ని నువ్వు అధిష్ఠించాల్సిన సమయం. నీ గతం ఏంటి, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవేవి ఎవరికీ అనవసరం. ప్రపంచానికి కావాల్సింది నీ గెలుపు, విక్టరీ. నీ రిజల్ట్. నీ మార్కులు ఎవరికీ అక్కర్లేదు. నీ కష్టాన్ని ఎవడూ చూడడు. నువ్వు గెలిచావా లేదా అంతే. గెలవాలంటే 3 సూత్రాలు ఉన్నాయి మిత్రమా. నువ్వు దానిని బలంగా కోరుకోవాలి, వాంట్ ఇట్. దానికోసం కష్టపడాలి, వర్క్ ఇట్. దానిని గెలుచుకోవాలి, విన్ ఇట్. చాలామంది ఒక చిన్న విజయం రాగానే చంకలు గుద్దుకుని కూర్చుంటారు. ఆహా, నేను సాధించేశాను అని రిలాక్స్ అయిపోతారు. అక్కడే పప్పులు కాలేస్తారు. పులి ఒక జింకను చంపాక ఇక జీవితాంతం నాకు వేట అవసరం లేదు అని అనుకుంటుందా? లేదు. మళ్లీ ఆకలి వేస్తుంది, మళ్లీ వేటాడుతుంది. విజయం అనేది ఒక ప్రయాణం, గమ్యం కాదు. నువ్వు ఎంత దూరం వెళ్తే అంతకంటే దూరం వెళ్లాలనిపించాలి. నీకు ఎవరిమీదైనా అసూయ ఉందా? నిజం చెప్పు. ఫలానా వాడికి మంచి ఉద్యోగం వచ్చిందనో, మంచి పెళ్లి అయిందనో అసూయపడుతున్నావా? అయితే అది మంచిదే. ఎందుకంటే నీకు లేనిది వాడి దగ్గర ఉందనే కదా ఆ బాధ. ఆ బాధను ఇంధనంగా మార్చుకో. ఆ అసూయను కసిగా మార్చుకో. వాడికి వచ్చిందే నాకెందుకు రాదు, నేను కూడా సాధిస్తాను అని శపథం చెయ్యి. నీ లక్ష్యం కోసం నువ్వు నీ శాంతిని, నీ నిద్రను, నీ సుఖాన్ని త్యాగం చేయగలవా? అందరూ పండుగలు చేసుకుంటున్నప్పుడు నువ్వు పని చేయగలవా? అందరూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు నువ్వు పుస్తకాలతో కుస్తీ పట్టగలవా? అప్పుడే నీకు విజయం దక్కుతుంది. దేవుడు కూడా వీడి ఇంతలా కష్టపడుతున్నాడు, వీడికివ్వకపోతే అన్యాయమవుతుంది అని నీకు విజయాన్ని వరింపజేసేలా నువ్వు పనిచేయాలి. మళ్లీ చెబుతున్నాను, సమయం లేదు. టిక్ టిక్ టిక్. గడియారం ఆగదు. నీ జీవితం ఒక ఐస్ ముక్కలాంటిది. నువ్వు వాడినా వాడకపోయినా కరిగిపోతుంది. కాబట్టి కరిగే లోపే దానిని వాడుకో. నువ్వు ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చావో తెలుసా? కేవలం తినడానికి, పడుకోవడానికి, చనిపోవడానికి కాదు. నీకంటూ ఒక పరమార్థం ఉంది. ఒక గొప్ప పని చేయడానికి నువ్వు పుట్టావు. ఆ పనిని గుర్తించు. దానికోసం ప్రాణం పెట్టు. భయం వేస్తోందా? పర్వాలేదు. భయం అందరికీ ఉంటుంది. కాని ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు. భయం ఉన్నా ముందుకు అడుగు వేయడం. ఆ ఒక్క అడుగు, ఆ ఒక్క ఇంచ్ ముందుకు కదలు. నీ జీవితం మొత్తం ఆ ఒక్క అడుగు మీద ఆధారపడి ఉంది. నువ్వు వేటగాడివి, వేటాడు. నువ్వు యోధుడివి, యుద్ధం చెయ్యి. నువ్వు విజేతవి, గెలువు. రేపు అనేది లేదు. ఈ రోజే ఆఖరి రోజు. ఈ రోజే మొదలుపెట్టు. నీ తల్లిదండ్రులకు నువ్వు ఇచ్చిన మాట గుర్తుందా? నీ స్నేహితులకు నువ్వు చేసిన ఛాలెంజ్ గుర్తుందా? నీకు నువ్వు చేసుకున్న ప్రమాణం గుర్తుందా? వాటన్నింటినీ నిలబెట్టుకునే సమయం ఇదే. లేవండి, కళ్ళు తెరవండి. ప్రపంచం మీకోసం ఎదురుచూస్తోంది. మీ కథను మీరే రాయండి. ఈ క్షణం నుండి మీరు ఒక కొత్త మనిషి. బద్ధకం వదిలేసిన మనిషి, భయాన్ని జయించిన మనిషి, గెలుపు కోసం తపించే మనిషి. గుర్తుపెట్టుకోండి, టెక్ టెక్ టెక్. సమయం ఎవరికోసం ఆగదు. కానీ గట్టిగా ప్రయత్నిస్తే ఆ కాలాన్ని కూడా మీరు శాసించగలరు. మీ విజయం తథ్యం.